డిస్క్లైమర్, ఈ వీడియో చూసి ఎవరి మనోభావాలైనా దెబ్బతిని నేనేం చేయలేను, ఎందుకంటే ఈ వీడియోకి వ్యూస్ కావాలి కాబట్టి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ షో రియాలిటీ షో బిగ్ బాస్. ఈ రోజు మనం చూడబోయే వీడియో ఏమంటే ఆల్రెడీ మీరు తమిళలో చూసింటారు మచ్చా. ఎస్, మొన్న ఏ ఫేక్ మ్యాటర్ మనీ అంకుల్స్ కమెంట్స్ ఎలా గడగడచ్చారో చదివామన్నమాట. దానికి కొంచెం రీచ్ వచ్చింది, అందుకే పార్ట్ 2 ఎంగాల. రీచ్ వచ్చినప్పుడే పార్ట్ 2 ఎంగితే డబ్బులు వస్తాయి, అందుకే అనమాట వచ్చేసా. దానికి 500 వచ్చాయి, దీనికి 1000 రూపాయలు వస్తాయేమోని ఆశిస్తూ వీడియో స్టార్ట్ చేయబోతున్నాం. పోస్ట్ జీవిత భాగస్వామి కోసం సేమ్ మ్యాటర్ మనీ కాబట్టి కాదు, ఫేక్ మ్యాటర్ మనీ కాబట్టి. జీవిత భాగస్వామి కోసం నేము సునీత, ఏజ్ హైట్ 25 ఏళ్ళు, 5.4 అడుగులు, రిలీజియన్ క్యాస్ట్ హిందూ అనమాట. స్టార్ రాశి అశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి. క్వాలిఫికేషన్ 10వ తరగతి, జాబ్ టైలరింగ్ పని, లొకేషన్ కర్నూలు. నోరు తిరిగేస్తుందయ్యా. ప్రిఫరెన్స్ ప్రత్యేకమైన అర్హతలు లేవు, అర్హత లేదనమాట. మగాడైతే చాలు. సో మన ఇలాంటి అర్హత లేదో అంటే చాలు అని నేను రెడీ అని మన అంకుల్స్ వచ్చేసారనమాట. దానికి క్యాప్షన్ కూడా ఉంది, ఏంటంటే మీ జీవితంలోని అత్యంత అందమైన అధ్యాయం ఇక్కడే మొదలవుతుంది, మీ చేయి పట్టుకుని నడిచే తోడు కోసం. ఇంగ్లీష్ ఓన్లీ ఫర్ డెమాన్స్ట్రేషన్ పర్పసెస్. ఇంగ్లీష్లో కొడతారు, మనల్ని అర్థం చేసుకునేలే. లవ్ యూ, కిస్ యూ, లవ్, మ్యారేజ్ వేసుకుందాం. పెట్టేస్తారు కమెంట్స్, వచ్చేద్దాం. కమెంట్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ కమెంట్ నారాజ్ గారు ఏమన్నారంటే, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ బేబీ, ఐఎమ్ ఫ్రమ్ నంద్యాల. దానికి రిప్లై కార్తిక్ గారు, వీడికి ఆల్రెడీ 2 times మ్యారేజ్ అయింది, నిన్ను మోసం చేస్తున్నాడు. అంటే ఒక ప్రొటెక్టింగ్. అలాగని కార్తిక్ గారు వచ్చి నేను పెళ్లి చేసుకుంటా ఆవిడ మోసం చేస్తామని చెప్తా లేదు ఇక్కడ. ప్రొటెక్టింగ్ లైక్ ఏ బ్రదర్. ఎస్, దానికి రిప్లై ఇంకోడు రితేష్ ఏదో ఒకటి నారాజ్ గారికి ఇచ్చారు రిప్లై. ఏమంటే, నేను మొహం చూసుకున్నావా. ఇట్స్ కామన్ విత్ ఫ్రెండ్స్ మధ్యన ఇది కామన్ అనమాట. తిట్టుకుంటారు అనమాట అట్లా. దానికి రిప్లై మళ్ళీ ఇంకొకరు నాగరాజ్ గారికి వంశీ గారు ఇచ్చారు. ఏమంటే, మ్యారేజ్ అయింది కదరా హువా అంట. ఈ కాలంలో ఒకరిని పొట్ట నింపడం అనేది చాలా కష్టం అనమాట. అలాంటిది 2 పొట్టలు నింపాలనుకుంటున్నాడు. వాడే ఉద్దేశంతో అన్నాడు అడు మాట్లాడరా బుజ్జి. నెక్స్ట్ కామెంట్ రాజశేఖర్ గారు ఏమన్నారంటే, హాయ్ ఫ్రెండ్, హార్ట్ సింబల్ అనమాట. దానికి రిప్లై రాజశేఖర్ గారే నంబర్ ఇచ్చేసి 2 పువ్వులు 3 గ్రీన్ హార్ట్లు అనమాట. పచ్చదనం, పచ్చని చిలకలు తోడుంటే. కురుమై, హాయ్, నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఐ లవ్ యూ, ప్రామిస్. స్పెల్లింగ్ ప్రామిస్, PRAMIS. స్పెల్లింగ్ మైండ్ దిగినది ఆ స్పెల్లింగ్ చూసి. శివగారు అన్నారు, సూపర్, చాలా అంటే చాలా బాగున్నావు, వచ్చేయి, ఏమే చేసుకుందాం పెళ్ళి, చేసుకుంటాం పెళ్ళి. ఇమోజీలు, ఫోన్లో ఇమోజీలు అయినా వాడి దిగేదే, ఫోన్లో ఇమోజీలు అంటే అయినా వాడి దిగేదే. ఓకే సార్, ఓకే, నైస్, వాడండి, హ్యాపీగా ఉండండి. రీఛార్జ్ చేసుకుంటారు, ఓకే, ఇక్కడ వచ్చి వేసుకోమంటారు. కమెంట్స్ నెక్స్ట్ కమెంట్ స్మైలర్, నేను ఖాళీగానే ఉండు, కొనేవి చేయమంటారు. నేను ఇప్పుడు ఖాళీగానే ఉండు, ఇంట్లో తిని హ్యాపీగా, అంతే, కడుపు నిండుతాయి, 3 పూటలు తిను, తప్పలేదు. ఇట్స్ కామన్ ఇన్ లైఫ్. నాకే ఉంది, నీకు ఉంది, ఆయనకు ఉంది, ఈయనకు ఉంది. వెన్ బీటెక్ కమ్స్ ఇన్ యువర్ లైఫ్, దెంగులు విల్ ఎంటర్స్ ఇన్ యువర్ లైఫ్. కదిరికి రాపిల్ల, పెళ్ళి చేసుకుందాం, ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ కాదు, పెళ్ళి చేసుకుందాం రాపిల్ల. ఆయన ఎంత ఒక జెన్యూన్ పర్సన్ అయ్యా. నాకు ఇంకా పెళ్ళి కాలేదు, ఫస్ట్ పెళ్ళి, కదిరికి రా అమ్మాయి, పెళ్ళి చేసుకుందాం అంటున్నాడు. ఆ అమ్మాయి ఏం చేయాలా, వెళ్ళి పెళ్ళి చేసుకోవాలా. ఎందుకు నువ్వు పోవట్లేదు, వై సునీతమ్మ ఎందుకు పోవట్లేదు చెప్పు. ఇది మేము ఖండిస్తూ ఉన్నాం. ఆయన జెన్యూన్గా చెప్తా ఉన్నాడు, ఫస్ట్ మ్యారేజ్ నాది, సెకండ్ కాదు, నువ్వు సెకండ్ అయినా పర్లేదు నేను చేసుకుంటా అని చెప్తున్నాడు. ఓకే సార్, అమ్మాయి వస్తుంది ఏమో, ఓకే.
నెక్స్ట్ పోస్ట్ జీవిత భాగ్యస్వామి కోసం. నేమ్ లక్ష్మి, అద్భుతమైన పేరు. ఏజ్ హైట్ 23 ఏళ్ళు 5.2 అడుగులు. రిలీజన్ క్యాస్ట్ హిందూ. స్టార్ రాశి ఏంటంటే పునర్వసు నక్షత్రం మిథున రాశి. క్వాలిఫికేషన్ 10వ తరగతి. జాబ్ వ్యవసాయం చేస్తుంది. లొకేషన్ తూర్పుగోదావరి. ప్రిఫరెన్స్ ఎలాంటి ప్రత్యేకమైన అభ్యర్థనలు లేవు. ఎంత మంచి అమ్మాయిలండి. ఈ కాలంలో కోట్లు లక్షలు అని చెప్పే అమ్మాయిల దగ్గర ఏమీ లేదురా, నువ్వు మగాడైతే చాలు అని చెప్తా ఉండే అమ్మాయిలు ఉన్నారనమాట. కానీ ఇది ఫేక్ మ్యాట్రిమోనీ మీకు తెలియాలా అని నేను చెప్తా ఉన్నా. వాడు రీచ్ కోసం ఇంకా ఉన్నాడో మీరు కొడేసుకుంటా ఉన్నారు వచ్చి. దీనికి ఒక ఆప్షన్ పెట్టినాడు. ఏం పెట్టినాడు? సరైన తోడుంటేనే కదా జీవితం అందంగా ఉండేది. ఇంగ్లీష్ ఫర్ డెమాన్స్ట్రేషన్ ఓన్లీ. ఈ ఇంగ్లీష్ మాత్రం అదే పెడతా ఉన్నాడు అందరికీ. తెలుగులో మాత్రం మారుస్తూ ఉంటాడు ఈ కొడుకు. ఇంగ్లీష్లో వేరే తెలియదు మనకి, లైక్ మీ. ఓన్లీ డెమాన్స్ట్రేషన్. వాట్ ఈస్ మీన్ బై డెమాన్స్ట్రేషన్? టెల్ మీ ఇన్ కమెంట్ సెక్షన్. సరైన తోడుంటేనే కదా జీవితం అందంగా ఉండేది, అది లేకుండా కదా చాలా మంది డేవిడ్ చేస్తూ ఉండేది అని చెప్తా ఉన్నాడు. మీరు అర్థం చేసుకోవాలా? ఓకే, దీని కమెంట్స్కి చూద్దాం. ఫస్ట్ కమెంట్ సాయి కృష్ణ గారు అంటున్నారు, శాండ్ మీ నంబర్. ఇసుకలో ఉందంట నంబర్. ఎవరిని తీసి కాల్ చేయండి. ఎవరికి, మీకా లేకపోతే అమ్మాయికా తెలియదు, చెప్పాలి కదా. డామీ బేబీ కమెంట్ చేశారు, నాది కూడా మిథున రాశి, మీకు ఓకే అయితే నాకు కూడా ఓకే. ఏం రాశి ఓకే అయితే పెళ్లి చేసుకోవచ్చా? ఓడిది నాక్క. సుధా గారు కమెంట్ చేశారు, హాయ్ బయో. హాయ్ బయోడేటా పంపు, అబ్బాయి ఉన్నాడు. ఆ స్పెల్లింగ్ చూస్తే మైండ్ తింగుతుంది. బట్ ఆయన ఏం కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాడో పక్కనోడికి అర్థమైతే చాలు. లైక్ ఏమన్నా మనం ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నామంటే ప్రక్కన ఉన్న వ్యక్తికి ఆ కమ్యూనికేషన్ అర్థమైతే చాలు. నువ్వు వచ్చి బొంగు అమెరికన్ ఇంగ్లీష్ మాట్లాడడం లేదు, బ్రిటిష్ ఇంగ్లీష్ మాట్లాడడం లేదు. మనం కమ్యూనికేట్ చేసి పక్కనోడికి అర్థమైతే చాలు. ఎగ్జాంపుల్ మిస్టర్ బీన్ మూవీ ఉంది, ఆయన యాక్షన్స్లోనే చూపిస్తూ ఉంటాడు, మనకి నవ్వు వస్తుంది. లైక్ దట్ అనమాట. ఆడి బయోడేటా ఆడు ఇచ్చారు కదండి, లక్ష్మి అంతా ఇచ్చారు. మీరు ఎందుకండి దాన్ని చూడట్లేదు? ఇంకా మీకు నెంబర్ కావాలేమో ఇప్పుడు అర్థం. మీకు నెంబర్ చూసి హలో లక్ష్మి గారు రేపు ఫ్రీయా? ఇప్పుడు ఇట్లా కొత్తగా ట్రై చేస్తూ ఉండడానికి కారణం ఏమంటే కొత్తగా ఉండేదానికి అంతే. అన్నిట్లోనూ ఎరుపుగా అని చెబితే బాగోదు, అది కొత్తగా ట్రై చేస్తూ ఉండా. బాగుంటే బాగుందనండి, బాలేదంటే బాలేదనండి, ఏదండి అని చెప్పండి, వెళ్ళిపోతా. ఛాన్స్ లేదు, ఎందుకంటే ఈ వీడియోలో 1000 రూపీస్ ఐ వాంట్. లాస్ట్ వీడియోకి 500 వచ్చాయి, ఈ వీడియోకి 1000 రూపీస్ కావాలి కాబట్టి ఎలాగైనా కొట్టాల్సిందే, మీరు సపోర్ట్ చేయాల్సిందే. ఐఎమ్ ఓకే విత్ మ్యారీయింగ్ యూ ఇఫ్ ఇట్స్ ఓకే విత్ యూ. ఇంగ్లీష్ నాకు అర్థం కాలేదు ఇది. ఐఎమ్ ఓకే విత్ మ్యారీయింగ్ యూ, నిన్ను పెళ్లి చేసుకునే దాంట్లో నాకు ఓకే 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 ఇఫ్ ఇట్స్ ఓకే విత్ యూ. మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు అమ్మాయిని. మీకు ఓకే, ఆ అమ్మాయికి ఓకే అని అడగాలి మీరు. ఐఎమ్ ఓకే మ్యారీయింగ్ యూ, ఆర్ యూ ఓకే మ్యారీయింగ్ మీ, అలా ఏమైనా సింపుల్గా వర్డ్స్ యూజ్ చేయదు కదా. ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ ఇంగ్లీష్. ఐఎమ్ ఫెయిల్డ్ ఇన్ ఇంగ్లీష్. జంపన్న గారు ఏమంటా ఉన్నారంటే, ఓకే సిల్మి, ఎవరికి సెల్ చేయాలా? ఓకే కాల్మీ, అది ఓకే జంపన్న గారు మీ టైప్ ఆఫ్ మిస్టేక్ అది. కాల్మీ, ఓకే కాల్మీ, నైస్. చేస్తారు, వెయిట్ చేయండి. ఇంకో ఓకే 50,000లో చేస్తారు, అంతలోపు మీకు ముసలితనం వచ్చేసి ఉంటుంది, అప్పుడు చేస్తారు, మాడుకోండి. ఈడెవడో పూండ్లు తీసుకోవాలంట, ఎండకాలం కదా, ఆ పూండ్లు దీంట్లో అంతా ఉన్నాయి, వాయింకొంగ అంటూ ఉన్నాడు. వీడి కొత్త యా టైంలో రావడం లేదు. నేను అప్పుడు వీడియో చేస్తాను, అప్పుడు సాగు తింటాను నన్ను. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. నా దరిద్రపు మైకు పెరదుకుందామంటే ఏదో ఒక దరిద్రం తింటా ఉంది. డబ్బులు బొక్క నా చే అలా ఇప్పుడు ఓకే. ఎవ్రీథింగ్ షుడ్ బి హ్యాపీ. లైఫ్లో ఒక కోట్ ఉంది మామ, ఎంత ఏ దరిద్రం అయినా కూడా చిరునవ్వు వదలకూడదు అనేదే మన కోట్ అనమాట. మీరు కూడా ఫాలో చేయండి, లైఫ్లో ముందుకెళ్ళండి. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి దేవుడు బొమ్మ పెట్టుకున్నారు.
టీ నంబర్ పెట్టేశారు. రిప్లీ లక్ష్మి గారు, లైఫ్ పార్ట్నర్ ఏ క్వాలిటీ ఉండాలి? హాయ్ ఫ్రెండ్. ఆ 3 కామెంట్స్ లక్ష్మి గారి కోసం బాగా పెట్టారు కామెంట్. లైఫ్ పార్ట్నర్ క్వాలిటీ ఏంట? క్వాలిటీ లేదురా అని చెప్తాం కదా డైరెక్ట్ ప్రిఫరెన్స్లో. మళ్ళీ అడిగేది క్వాలిటీ ఏం కావాలని. ఆమె ఇప్పుడు వచ్చేసి ₹1 కోటి కావాలంటే ఇస్తావు నువ్వా? ఇస్తావా చెప్పు. చెప్పు. అంటే అది అదే నువ్వు తిట్టు, పడతా. తప్పు నాది ఉందా? ఓకే పడతా. లేకుండా పడతా, తిట్టే, ఓకే నో ఇష్యూ. దేవుడు ప్రొఫైల్ పెట్టుకోవచ్చు, ఎందుకు తిడతావరా నువ్వు? మామ చెప్పురా. నువ్వేరా దేవుడు ప్రొఫైల్ పెట్టేవాడా? నువ్వేరా చెప్పు. దేవుడు ప్రొఫైల్ ముందు తీసి పడేసి తర్వాత ఇంకో కమెంట్స్లో నీకు ఓకే. నాకు ఫ్రస్ట్రేషన్లో ఎక్కడికే పోతున్నాను, ల్యాక్ చేస్తాను అనమాట ₹1000 సంపాదన కోసం. సతీష్ గారు ఏమన్నారంటే, మీ ఊరి పేరు చెప్పండి. మా ఊరి పేరా నూనాకని పెళ్ళి. సంజు రెడ్డి కమెంట్ చేస్తారు, సూపర్గా ఉన్నావు మేడం. ఓకే కాంప్లిమెంట్. నేను అడిగింది ఏమి పెళ్లి చేసుకుంటావా లేదా అని అడుగుతుంది. నువ్వేం చెప్పాలా? ఎస్ సార్ నువ్వు చెప్పాలా? నువ్వు వచ్చేసి సూపర్గా ఉన్నావు మేడం అని చెప్తావా? లవ్ ఫెయిల్యూర్ బై అశోక్ ఫెయిల్యూర్ ఏమన్నారంటే, అమ్మాయి కావాలి మ్యారేజ్ చేసుకోవడానికి, నాకు అనుష్క కావాలి మాట్లాడేదానికి, పిలిపిస్తావా? ఏమయ్యా మాట్లాడుతున్నావు? అందరికీ నామాలే. మ్యారేజ్ చేసుకున్నాక అమ్మాయి కాకుండా అబ్బాయి చేసుకుంటావా? అమ్మాయి కాకినాడ సిగ్నల్. నీ కాకినాడ సిగ్నల్ అయితే నేనేం చేయాలా? ఆడే ఉండు. నేనేం చేయాలా కాకినాడ సిగ్నల్లో? నువ్వు కాకినాడ సిగ్నల్లో ఉండవా? నేనే కాకినాడ సిగ్నల్ అంటా ఉండవా? ఏం అర్థమవుతలే నాకు. ఓకే ఆడే ఉండు, కాకినాడ సిగ్నల్లోనే ఉండు, ఆడ బయట రావద్దు. రాజు గారు కమెంట్ చేశారు, మంచి కమెంట్ ఇది, అందరూ వినండి. ఆ అమ్మాయి డేటా ఇట్లా మంచి అబ్బాయి కావాలంటే, లక్ష్మి నేను మ్యారేజ్ చేసుకుంటా. సరే రాజు గారు చేసుకోండి. ఓకే మీకే అమ్మాయి మీకే, ఇంకెవ్వరికి లేదు అమ్మాయి, మీకే చేసుకోండి. లక్ష్మి గారు ఏమన్నారంటే, అమ్మాయి ఇలా డీటెయిల్స్ అంతా ఇచ్చి, నేను వ్యవసాయం చేస్తాను, నాకు ఓకే ఎవరైనా ఉంటే చేసుకోండి అని చెప్తే, ఓకే కాల్ మీ నంబర్ ఇచ్చేసాను, కాల్ చేయాలంట. లాస్ట్ వీడియోలో ఇట్లా ఒక ఆయన కాల్ చేశా, ఆయన ఇప్పటికి కాల్ చేస్తామన్నాడు పాపం. సో ఈయన కాల్ చేస్తే మళ్ళీ ఈయన కూడా కాల్ చేశాడు నాకు. అది తప్పు అనిపించింది నాకు ఎందుకో. సో అందుకే ఈ వీడియోలో కాల్ చేయడం వద్దు. ఓకే లక్ష్మణ్ గారు నంబర్ పెట్టండి, తప్పులేదు, పబ్లిక్లో పెట్టకండి. పిచ్చినాగుడికి కాల్ చేస్తారు, లేకపోతే స్కామ్ చేస్తారు. ప్లీజ్ ఎవరే కానీ నంబర్ పెట్టకండి అయ్యా. కోట మహేష్ గారు ఏమన్నారంటే, లక్ష్మి ఐ విల్ మ్యారీ మీ. ఆ ఇంగ్లీషు ఆడక్క ఏమన్నా ఇంగ్లీష్ అది మామ. ఐ విల్ మ్యారీ మీ, యూ విల్ మ్యారీ మీ అనేది వేరే, అది చూసిందా. ఐ విల్ మ్యారీ యూ అనేది చూసిందా. ఐ విల్ మ్యారీ మీ అంటే నన్ను నేను చేసుకుంటా, దానికి ఐఎమ్ పర్మిషన్ ఎందుకు నువ్వు నేను చేసుకో ఓకే చేసుకో. ప్రవీణ్ కుమార్ గారు ఏమన్నారంటే, నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నా, నీకు ఇష్టమైతే కమెంట్ చేయి, నీ నెంబర్ పెట్టి నాకు. ఈ ఫేక్ మ్యాటర్ అని కూడా ఈ డీటెయిల్స్ అంతా వేసి కావాలన్నా వద్దా అమ్మాయి అని రీచ్ దింగుతా ఉంటే, మనోడు ఒకడు వచ్చి హరి గారు సెంటర్లో ఏమన్నారంటే, గుడ్ నైట్. రకరకాల దేవుళ్ళయ్యా మీరంతా అన్న, దండం పెడతానయ్యా మీకు అందరికీ. అమ్మా నాయన అంత ఫేక్ అని తెలిసి కూడా మళ్ళీ ఆ ఆత్రం చూడు మీ దగ్గర, నాకు ఎలాగైనా అమ్మాయి కావాలని చెప్పేసి వెళ్తారు చూడు కమెంట్ సెక్షన్కి. బా హ్యాట్సాప్ మ్యాన్ మీ అందరికీ. బా ఈరోజు చాలా మామ పార్ట్ 3 కావాలంటే మీరు కమెంట్ చేయండి. దీనికి ₹1000 వస్తుందని మనస్ఫూర్తిగా హ్యాపీగా వండుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగించుకుంటున్నాం. ఈ వీడియోకి ఇంతే, నేను చేస్తా, బాయ్.